ఆ లంక లోపలికి వెళ్ళిన తరువాత ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. అక్కడ చూస్తే ప్రసాదమాలావితాం స్తంభై కాంచనరాజితై శాతకుంభమయైర్దివ్యై గంధర్వ నగరోపమాం. ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉందిట లంక. అన్ని బంగారు మేడలే, అన్ని బంగారు స్తంభాలే, అన్నింటికీ నవరత్నాలు తాపడం చేశారు. స్ఫటికములతో మెట్లు కట్టారు. ఎక్కడ చూసినా దిగుడు బావులు, ఎక్కడ చూసినా సరోవరాలు, ఎక్కడ చూసినా పక్షులు, ఎక్కడ చూసినా పళ్లతో చెట్లు, ఎక్కడ చూసినా నెమళ్ల అరుపులు, ఎక్కడ చూసినా నాలుగేసి దంతాల ఏనుగులు, బంగారు ఆస్తరణములు పరిచినటువంటి రథాలు, దానికి కట్టేటటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాలు, అందులో వేసేటటువంటి ఎద్దు చర్మాలు, జింక చర్మాలు, పులి చర్మాలు, సమస్త విలువైనటువంటి వస్తువులు అందులో కనపడుతున్నాయి. దీని లోపల కూడా అంతే కదా. చేతికి చెయ్యే గొప్ప, కాలుకి కాలే గొప్ప, కడుపుకి కడుపే గొప్ప, గుండెకి గుండె గొప్ప, ఏది ఒక దానికన్నా ఒకటి తక్కువ అనడానికి ఉండదు, అన్ని గొప్పే. శరీరం అంతా ఎవడిది వడికి గొప్పగానే కనపడుతుంది. అందుకని ప్రసాదమాలావితాం స్తంభై కంచనరాజితై శాతకుంభమయైర్ దివ్యైర్ గంధర్వ నగరోపమాం. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరున్నారట? లంకయందు ఉన్నవాడు ఎలా ఉంటాడో, అయోధ్యయందు ఉన్నవాడు ఎలా ఉంటాడో తేడా చెప్తారు మహర్షి. తేడాగా మాట్లాడరు, ముందే అయోధ్య గురించి చెప్పేస్తారు. అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పారు? అయోధ్య మనం బాలకాండ చెప్పుకున్నాం. బాలకాండలో అయోధ్య నగరంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో కొన్ని శ్లోకాలు చెప్పారు మహర్షి. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా మృష్టో, నా లిప్తాంగో, నా సుగంధస్య విద్యతే, నా మృష్టభోజి, నా దాత, నాప్యనంగరిష్క దృక్, నా హస్తాభరణం నాపి విద్యతే, నాప్యనాత్మవాన్. ఆ శ్లోకాలు బాలకాండలో చెప్పుకున్నాం కదా. ఆభరణాలు లేనివాడు లేడు, దీక్షితులు కానివాడు లేడు, ఒకడికి అన్నం పెట్టనివాడు లేడు, అంగరాగం పూసుకోనివాడు లేడు, వేదం చదువుకోనివాడు లేడు, జ్ఞానం లేనివాడు లేడు, అతిథి పూజ చెయ్యనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. అలాంటి వాళ్ళు అయోధ్యలో ఉంటారు. లంకలో ఎవరుంటారట? గమ్మత్తు చూడండి. లంకలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మహర్షి అంటారు, దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసస దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాంస్తథా. అక్కడ ఉన్నవాళ్ళు దీక్షితాన్, వాళ్ళు దీక్షితులై ఉన్నారట. దీక్షితుడై వాడు యజ్ఞమో యాగమో చేసి లోక కళ్యాణము కోసం చేస్తే అది చాలా గొప్ప విషయమే. కానీ వాళ్ళేం చేస్తున్నారట? జటిలాన్ ముండాన్, కొంతమంది బుర్రంతా వెంట్రుకలు దించేసుకున్నారట. గోజినాంబరవాసస, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకున్నారట. దర్భముష్టి ప్రహరణ, కొంతమంది దర్భలు చేతితో పట్టుకున్నారట, కొంతమంది అగ్నిగుండాలు చేతిలో పట్టుకున్నారట. ఎందుకు ఇవన్నీ అంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. యుద్ధకాండలో చూద్దరు కానీ ఇంద్రజిత్ ఎలాంటి పనులు చేస్తుంటాడో. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు శత్రువు వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. శత్రువు వచ్చాడనుకోండి వాడికి ఇంకా చేతిలో బాణం కూడా అక్కర్లేదు, ఆ దర్భలు మంత్రించి విసిరేస్తుంటాడు వాడు. అంతే, అవతల వాళ్ళు దెబ్బతింటారు. అలాగే చేతిలో అగ్నిగుండం పట్టుకుని ఉంటాడు. వాడికి శత్రువు అనిపించాడు అనుకోండి, అగ్నిగుండాన్ని ప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేస్తే శత్రువు దెబ్బతింటాడు. అందుకని ఇటువంటి ఆభిచారిక విద్యలున్నటువంటి వాళ్ళు, ఇటువంటి పనులు చేసేవాళ్ళు లంకలో ఉన్నారట. అందుకని దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం బరవాసస దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాంస్తథా. మన ఇంటికి మనం రక్షణ పెట్టుకోవట్లా? దీనికి ఎన్ని రక్షణలు పెట్టుకుంటాం మనం, ఇది పడిపోకుండా ఉండాలని. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడూ దెబ్బతీయకుండా ఉండాలని ఎన్ని రకాల రక్షణలు పెట్టుకుంటాం. హెల్మెట్లు పెట్టుకుంటాం, షూస్ వేసుకుంటాం. ఒక్కొక్క ఆటలో అయితే ఎన్ని రకాలో, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, చేతుల నిండా కాళ్ళ నిండా దీని నిండా. ఎందుకు ఇవన్నీ? దీని మీద భ్రాంతితో, దీని మీద ప్రేమతోటే కదా. అంతేకాని సరిహద్దులలో ఉన్నటువంటి వీర జవాన్ ప్రాణాలు పోగొట్టుకునైనా సరే దేశమాతను రక్షించుకోసం వెళ్ళినట్టుగా వెళ్ళరుగా ఆట ఆడుకునేవాడు. వాడికి ముందు దేహాన్ని రక్షించుకుంటాడు, తర్వాత దేశం సంగతి చూస్తాడు. అందుకే కదా అన్ని కట్టుకు దిగుతున్నాడు. వాడి దగ్గర దేశం కోసం వాడు ఏదో చేసేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అసలు వాడు ఇండియా గెలవలేదని మర్రే అవ్వకూడదు. అన్ని కట్టుకున్నాడంటే వాడు ముందు తన సంగతి చూసుకున్న తర్వాత ఇండియా సంగతి చూస్తాడని తెలిసిపోతోంది. అలా చూసేవాడు వేరోడు ఉన్నాడు, ఆ దేశ సరిహద్దుల్లో ఉన్నవాడు. వాడు తన గురించి చూసుకోడు, దేశం గురించి చూస్తాడు వాడు. అందుకని ఇన్ని రకాలైనటువంటి రక్షణలు పెట్టుకున్నవాడు వాడికి ఎప్పుడూ కూడా అవతల వాడిని పడగొట్టడమే, తన వృద్ధిలోకి రావాలి. అందుకని ఇంత వృద్ధిలోకి రావాలనే, తన వృద్ధి కోసం ఇతరుల్ని పడగొట్టేటటువంటి దుర్మార్గ లక్షణం ఉన్నవాడే లంక యందు ఉన్నవాడు, శరీరము యొక్క భ్రాంతిని అంతగా పట్టుకుని ఉన్నవాడు. అందుకని అటువంటి వాళ్ళందరూ ఉన్నారట. అటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశిస్తే ఒక గమ్మత్తైన మాట ఒకటి అంటారు మహర్షి. చంద్రుడు సాచివ్యం చేశాడయా హనుమకి అన్నారు. చంద్రుడు సాచివ్యం చేయడం ఏంటి అంటే, ఒక్కసారి ఆకాశంలోకి చంద్రుడు వచ్చాట.
చంద్రుడు వస్తే ఎలా ఉన్నట్ట? హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. అంత్యానుప్రాస. శ్లోకం కూడా అందంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక గొప్ప రహస్యం చెప్తున్నారు మహర్షి సుందరకాండలో. మీరు ఆ కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు లంకలో ఇద్దరు మహాభక్తులు ఉన్నారు, ఇద్దరు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు హనుమ. తెలిసిపోతోంది వాళ్ళ లంకకు వచ్చారు కాబట్టి, లంకలో ఆయన ఉన్నారు కదా, అందుకని లంకలోకి వచ్చారు కాబట్టి మహాభక్తుడు గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి హనుమ ఉన్నారు. రెండవ వారు ఎవరున్నారు? లోపల రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు కూడా గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు, గొప్ప భక్తి ఉన్నవాడు. హనుమ అపారమైన పరాక్రమవంతుడు, రావణాసురుడు అపారమైన పరాక్రమవంతుడు. హనుమ విశేషమైన కాంతి కలిగినవాడు, రావణాసురుడు అపారమైన కాంతి కలిగినవాడు. హనుమ ఎదురుగుండా వచ్చి నిలబడితే దుర్నిరీక్షుడు, రావణాసురుడు ఎదురుగుండా వచ్చి నిలబడితే దుర్నిరీక్షుడు. హనుమ కావాలనుకుంటే కామరూపాన్ని పొందుతాడు, రావణాసురుడు కామరూపాన్ని పొందుతాడు. కానీ చంద్రుడి సాచివ్యం హనుమకి మాత్రమే ఉంది, రావణాసురుడికి లేదు. దీని రహస్యం ఏమిటో తెలుసా అండి? నువ్వు పూజ చెయ్యొచ్చు, పునస్కారం చెయ్యొచ్చు, తపస్సు చెయ్యొచ్చు, దానం చెయ్యొచ్చు, ధర్మం చెయ్యొచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు. ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో జగత్తుని బ్రహ్మమయంగా చూస్తూ ఇంకొకటికి ఉపకారం చెయ్యడం అన్నది నీ ప్రధానమైన దృష్టి అయితే నీకు భగవంతుని యొక్క రక్షణ లభిస్తుంది. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటం. 1000 రక్షణలున్నా సరే వాడు పాపాత్ముడైతే మాత్రం ఈశ్వరానుగ్రహం లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఏ రక్షణ లేకపోయినా సరే వాడు కేవలం భగవంతుణ్ణి నమ్ముకున్న వాడైతే ఎంత ప్రమాదంలోంచైనా బట్ట కట్టి బయటపడిపోతాడు. ఇదే తేడా. అందుకే లోపల ఆయన పడుకున్నాడు, బయట హనుమ ఉన్నారు. చంద్రుని యొక్క సాచివ్యాన్ని ఇవాళ ఒక్క హనుమకి మాత్రమే చెప్తారు. ఎందుకని? లోకోపకారం కోసమని వెళ్ళినటువంటి మహానుభావుడు హనుమ. ఇవాళ హనుమకి సాచివ్యం చేస్తున్నారట. ఎలా? హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. వెండి పంజరంలో పెట్టిన హంస ఎలా ఉంటుందో అలా ఉన్నారట. కాదుట. మందర పర్వతపు గుహలో ఉన్న సింహం ఎలా పడుకుంటుందో అలా ఉన్నారట చంద్రుడు. కాదుట. బలిష్టమైనటువంటి ఏనుగు మీద కూర్చున్న వీరుడిలో ఉన్నారట. అలా ఆకాశంలో ఉన్నట్ట చంద్రుడు. ఇటువంటి చంద్రభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ హనుమ వెతుకుతున్నారు. ఆ ఇళ్లన్నీ వెతుకుతున్నారు, రకరకాల చోట్లకి వెళ్ళారు, చూశారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారట అక్కడ ఉన్న వాళ్ళందరూ? వాళ్ళు రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి రూపాని చిత్రాని చ విక్షిపంతి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. హనుమ కన్నా గుండెలున్న వాళ్ళ వీళ్ళందరూ. కానీ దీపపు పురుగు దీపం మీద పడి కాలిపోయినట్టు వీళ్ళందరి తాదాత్మ్యత దేని మీద? వచ్చిన హనుమ మహాయోగి పుంగవుడు, అందుకుని లోపలికి వెళ్ళగలిగారు. వీళ్ళందరూ దేన్ని చూసుకుని మిరిసిపోతున్నారు? రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడు పక్కవాడిని చూశానట, చూడరా నా ఛాతి ఎంత పెద్దదుందో చూసావా, నీ ఛాతి ఏముందిరా అంటున్నట్ట. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. మహర్షి ఎంత అందమైన మాటలు మాట్లాడతారండి. తమ శరీరాన్ని పట్టుకెళ్ళి కనపడ్డ స్త్రీ మీద పడేశారు అన్నారు. శరీరాన్ని పడేయడం ఏమిటి? అది ఏమన్నా జేబురుమాల, జేబులో పరుసా పడేయడానికి? ఒక్కొక్కడికి ఉన్మాదం ఉంటుంది. బస్సులో ఆవిడ అక్కడ నుంచి వీడు ఇక్కడి నుంచి ఉన్నాడు అనుకోండి, ప్రయత్నపూర్వకంగా దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా శరీరాన్ని ఆవిడ మీద పడేస్తుంటాడు. అలా పడేస్తే ఆవిడ ఇలా తగిలితే చాలు వీడికి గంగ స్నానం చేసేసినంత సంతోషం. అలా ఇదొక దిక్కుమాలిన బుద్ధి లోపల. ఈ దిక్కుమాలిన బుద్ధి ఉన్నవాడు ఆడదాన్ని చూసేటప్పటికీ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పారేస్తుంటాడు.
అలా పారేసిన వాడు ఎంత ఉన్మత్తుడో చెప్పకుండా ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి. రక్షాంసి వక్షాంసి చ వీక్షిపంతి కాంతాని గాత్రాసు చ వీక్షిపంతి దృఢాని చాపాని చ వీక్షిపంతి. ఎప్పుడూ చేతిలో పెద్ద పెద్ద దృఢమైన చాపాలు పట్టుకుంటారు. ఎందుకని? వీడు చేసే దిక్కుమాల పనులకి ఎవడొస్తాడో ఇంటి మీదకని భయం. అందుకని 1000 రక్షణలు. అందుకని చేతిలో ధనస్సు, ఎవడొస్తాడు కొట్టేద్దామని. రూపాన్ని చిత్రాన్ని చ వీక్షిపంతి. అలా ఉన్నాడు అనుకుంటున్నారా? అప్పటికప్పుడు రూపాలు మార్చేస్తాట వాడు అలా ఉండగా ఎవరో ఎస్ఐ గారు అర్జెంటుగా జీపు పంచర్ పడి బస్సులోకి ఎక్కారనుకోండి, టోపీ తీసి ఇలా పట్టుకుని ఆయన కూడా బస్సు ఇలా పట్టుకున్నారనుకోండి, అప్పటి వరకు అలా ఉన్నవాడు ఇలా వచ్చేసి ఈయన దగ్గరికి నమస్కారం సార్ అంటాడు. ఆయన్ని చూడగానే ముందు భయపడేవాడు వీడే. ఎంత ఒబీడియంట్ గా భారతదేశానికి ఇలాంటి పౌరులు ఉండబట్టి కదా దేశానికి ఖ్యాతి అన్నట్టు మారిపోతాడు. అప్పటికప్పుడు రూపాలు మారుస్తాడు. మళ్ళీ ఎస్ఐ గారు నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయారు అనుకోండి, మళ్ళీ వీడు ముందుకు వెళ్ళిపోతాడు. అందుకని చిత్రాన్ని రూపాన్ని చిత్రాన్ని చ వీక్షిపంతి. ఎంత అందంగా మాట్లాడారండి ఈ మహానుభావుడు. పరస్పరం చదికమాక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాన్ని చాన్యోన్యమధిక్షిపంతి. పరస్పరం చధికమాక్షిపంతి భుజాస్య పీనా నదిని నిధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి. ఒకడి గుండెల మీద ఒకటి చెయ్యేసి తోసుకుంటున్నారట. నీకున్న బలం ఎంత అంటే నీకున్న బలం ఎంత అని. మనిషిలా బ్రతకడం నేర్చుకోవాలి. పక్కన ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా బస్సు ఎక్కిన దగ్గర నుంచి, రైలు ఎక్కిన దగ్గర నుంచి, పెళ్లికెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చోట ఫుల్ హ్యాండ్స్ పైకెట్టేయడం, వాచీలు తీసేస్తూ ఉండడం, ఉంగరాలు తీసి పెళ్ళానికి ఇచ్చేస్తూ ఉండడం, ఏంటి మాస్టర్ మీరు అంటున్నారు అని ఇలా తోసేస్తూ ఉండడం. అలాంటి విచిత్రమైన భావ వ్యగ్రతలు ఉన్న వాళ్ళందరూ ఏ కోవలోకి వస్తారో చూపిస్తున్నారు మహర్షి. అందుకని వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి తోసుకుంటున్నారట. భుజాస్య పీనా నది నిక్షిపంతి. ఆ భుజాల యొక్క బలాన్ని చూపించుకుంటున్నట్ట. చూడరా నా కండెంతుందో అంటే చూడరా నా కండెంతుందో అని. వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి? రావణాసురుణ్ణి కాపాడాలి. వీళ్లలో వీళ్ళకే సిగపట్లు, వీళ్ళనెట్టుకుని వీడు యుద్ధానికి ఎడతాడు. అందుకని కండలు చూపించుకుని లోపల ఆత్మబలం ఉన్న వాళ్ళు కారు వీళ్ళెవరు. వీళ్ళందరికీ ఉన్నది కండబలం ఒక్కటే. వీళ్ళు శరీరాల్ని నమ్ముకున్న వాళ్ళు. లంకలో ఉన్నవాడు శరీరాన్ని నమ్ముకోకపోతే ఆత్మను నమ్ముకున్నవాడు అయి ఉంటాడా? మహర్షి చూడండి ఎంత అందంగా మాట్లాడతారో. అందుకని ఒకళ్ళకొకళ్ళు శరీర బలాన్ని చూపించుకుంటున్నారట. చూపించుకుని మత్తాని చోన్యోన్యమధిక్షిపంతి. ఒకడు అధిక్షేపించుకుంటూ మాట్లాడుతున్నట్ట. అలా మాట్లాడుతుంటే ఒకళ్ళొకడు తోసుకుంటుంటే శూలముద్గర హస్తాశ్చ శక్తితో రథారిణి అని దదర్శ వివిధాన్ గుర్మాన్ తస్సరక్షపతే గృహే. ఆ హనుమ ఆ లంకాపట్టణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు పట్టుకున్నాడు. ఒకడు శూలం పట్టుకున్నాడు, ఒకడు ముద్గరం పట్టుకున్నాడు, ఒకడు పరిగ పట్టుకున్నాడు. వీళ్ళందరి పని ఏమిటి? ఏమో ఎప్పుడైనా ఎవడైనా లంక మీద కోపం ఉన్నవాడు వచ్చేస్తాడేమో. ఎందుకంటే లంకని పాలించేవాడికి అందరితోటి శత్రుత్వమే. ఎవడొస్తాడో అని వీళ్ళందరూ కాపలా కాస్తూ నిలబడి ఉంటారట. వీళ్ళ పేర్లు ఏమిటో తెలుసా అండి? మీరు ఆ పేరు బట్టి చెప్పేయచ్చు వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళో చూడండి. శుకనాశస్య వక్రస్య శటస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య అని బ్రహ్మకర్ణస్య రోమస్య శత్రుశ్చర అని వాళ్ళ పేర్లు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే మహర్షి ప్రయోగం చేశారు. ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యుజిహ్వ, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష, మత్త, ధ్వజగ్రీవ, శుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమశ. ఇవి వాళ్ళ పేర్లు. ఇంకా పేర్లే ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఎంత అందమైన వాడో, వాడు ఎంతంత భక్తుడో, వాడు ఎటువంటి వ్యగ్రతలు ఉన్నవాళ్ళో మీరు ఆలోచించుకోండి. ఇలాంటి రాక్షసులందరూ అక్కడ ఉన్నారట. రావణాసురుడి యొక్క ప్రసాదం దగ్గరికి వెళ్ళారు. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ అససాసాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. అది రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు ఉండేటటువంటి అంతఃపురం. దానికి కక్షలుంటాయి. మొట్టమొదటి కక్ష, రెండో కక్ష, మూడో కక్ష, నాలుగో కక్ష, అలాగా. బయట కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు, పహరాహుషార్ పహరాహుషార్ అంటూను. మళ్ళీ వెనకాల కక్షలో కొంతమంది ఏనుగుల మీద తిరుగుతుంటారు.
ఆ వెనక కక్షలో కొంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటారు. ఆ వెనక కక్షలో ప్రభువు నిద్ర లేవగానే ఒంటికి రాసుకోవడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. ఆ వెనక కక్షలో ఆయన ధరించడానికి పుష్పమాలలు కడుతుంటారు. ఆ వెనక కక్షలో ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వీణ లాంటి వాద్య పరికరాల మీద సన్నటి సంగీతాన్ని వాయిస్తూ ఉంటారు. లోపలికి వెడుతున్న కొద్దీ నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకని? రావణుడు పడుకుని ఉంటాడు, బయట అంత అల్లరిగా ఉంటుంది. అందుకని ఇంకా అందరూ నిద్రపోలేదు, కొంచెం సేపు ఆగి మళ్ళీ రావణాంతపురం దగ్గరికి వస్తాను అనుకున్నారట స్వామి. అనుకుని మళ్ళీ బయటికి వచ్చారు. మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ మళ్ళీ కొన్ని ఇళ్లకెళ్ళి చూశారు. వెళ్ళి చూస్తే అక్కడ కూడా అందరూ రాక్షసులే. అందరూ రాక్షసులు చేస్తున్నటువంటి పని గమ్మత్తైనటువంటి పని చేస్తున్నారు వాళ్ళు. ఏమిటా పని చేస్తున్నది అంటే లంకకి పూజ చేస్తున్నారట వాళ్ళు. లంకకి పూజ చెయ్యడం అంటే అదొక గమ్మత్తైనటువంటి విషయం. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. శంఖాలు మోగిస్తున్నారు, భేరీలు మోగిస్తున్నారు, గంటలు మోగిస్తున్నారు. ఇన్ని మోగిస్తూ వాళ్ళు చేస్తున్నది లంకకి పూజ. ఏమిటి లంకకి పూజ అంటే? మనం కూడా చేస్తాం లంకకి పూజ. పూజా మందిరంలో కూర్చుని వాడు గట్టిగా అరగంట సేపు పూజ చెయ్యడు. పూజా మందిరంలో ఘంటానాదం వినపడదు, వాడు ఎప్పుడు గంట కొట్టడు. పూజా మందిరంలో వాడు ఎప్పుడూ శంఖ ఊదడు. పూజా మందిరంలో వాడు ఎప్పుడూ కంఠం ఎత్తి ఒక్క ప్రార్థన వాడు చెయ్యడు. కానీ ప్రార్థనలన్నీ ఎక్కడ వినపడతాయో తెలుసా మీకు? ఒక అద్దం, దాని ముందు స్టూలు ఉంటుంది, దాని పక్కన ఉంటుంది ఒక పెద్ద కేసు. అందులోంచి తీస్తాడు. తీసి ఫెయిర్ అండ్ లవ్లీ, న్యాచురల్లీ ఫైర్, వ్యాజలైన్ రకరకాలు తీసి ఇలా రాసుకుంటాడు, ఇలా రాసుకుంటాడు. గులాబీ రంగు పౌడరు, తెల్లటి పౌడరు, అన్ని పౌడర్లు రాసుకుంటాడు. ఇంత డాబు చేసుకుంటాడు. అదేదో సీసా తెస్తాడు, ఇలా అంటాడు, ఒంటికి కొట్టుకుంటాడు, నానా అల్లరి చేస్తాడు, గుండీలు పెట్టుకుంటాడు, కర్పూరపు ఉండలేసుకుంటాడు. మళ్ళీ ఏదో చందనం వాసన సువాసన సన్నగా వచ్చే చిన్న సీసా ఇలా దూత్తో రాసుకుని కనపడకుండా ఇలా అదంతా రాసుకుంటాడు. ఎంత అల్లరో! లంకకి చేసే పూజ కాదు ఇదంతా లంకకి చేసే పూజే, శరీరానికి చేసే పూజే. ఎంతంత అరుపులో! భోజనానికి వచ్చినప్పుడు చూడాలి అరుపులు, ఎంతంత అరుపులో! పొరపాటున ఎవరైనా వడ్డన చేసేటప్పుడు వాడు ఇంకా కూర తిందామనుకుని ఉండగా పులుసు పోశారనుకోండి, ప్రళయం వచ్చేసినట్టే. వాడు ఎంతంత కేకలేసేస్తాడో! శ్రద్ధంతా భోజనం దగ్గర, టిఫిన్ దగ్గరే. పూజా మందిరంలో కానీ, పూజ విషయంలో కానీ, ఓ భగవత్ సంబంధమైన విషయం వినడంలో కానీ వాడికి అది ఉండదు. బెడ్రూము, ఆఫీస్ రూము, వాడి టాయిలెట్ రూము, ఇలాంటివన్నీ మాత్రం ఎంత అందంగా ఉంటాయో. అందుకని ఇదే భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఇటువంటి రాక్షసుల ఇళ్లన్నీ వెతికి స్వామి మెల్లగా రావణాసురుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి హనుమంతటి వారు ముక్కు మీద వేలేసుకుని అన్నారు, ఇది ఇంద్రపురా, గంధర్వనగరమా? పొరపాటున నేను కానీ స్వర్గలోకానికి వచ్చానా? ఇది లంకాపట్టణమేనా? అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలుంటాయో, యమధర్మరాజు గారికి ఎన్ని భోగాలుంటాయో, అన్ని భోగాలు ఈ లంకాపట్టణంలో కనిపిస్తున్నాయి ఏమిట్రా? ఒక కిటికీ ఎలా ఉంటుందో తెలుసా అండి? సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్సా వృషిమేఘజాలం విద్యుచ్చిన్నద్దం సవిహంగజాలం. ఒక్క కిటికీ ఉండాలంటే రావణాసురుడు పడుకున్న బెడ్రూమ్ లో ఎలా ఉంటుందో తెలుసా? నల్లటి మబ్బు పట్టేసింది అనుకోండి, ఆ నల్లటి మబ్బు కింద ఒక కొంగల బారు అలా పెడుతోంది అనుకోండి, పక్షుల బారు. కదలకుండా కొంగల బారు వెళ్ళడంలో మీకు గమ్మత్తు ఉంటుంది. అవి రెక్కలేమి ఇలా ఆడిస్తూ వెళ్ళవు, ఎలా వెళ్ళిపోతున్నాయో అర్థం కాదు. బొమ్మలు వెళ్ళిపోయినట్టు ఇలా రెక్కలు పెట్టేసి అలా వెళ్ళిపోతుంటుంది బారంతా. ఆ నల్లటి మబ్బు మీద ఆ కొంగల బారు అలా రెక్కలు కదపకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు బాల్కనీలో కూర్చుని అలా చూస్తున్నారనుకోండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అలా వాడు వైఢూర్యాలతో కట్టబడినటువంటి దారముల యొక్క జిగినీలు పెట్టేట కిటికీలకి. అవి కదిలితే ఎలా ఉంటుందంటే నల్లటి మబ్బు కింద కొంగల బారు పక్షులు కదిలితే ఎలా ఉంటుందో మెరుపులతో కూడిన మబ్బు కింద అలా ఉంటాయిట. అది చూడాలంటే హనుమ గురించి మహర్షి అన్నారు, సవేశ్వజాలం బలవాన్ దదర్శ అన్నారు. చాలా బలంతో చూశారట. అది చూడ్డానికి బలం ఎందుకండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లి చూడండి, కోటేశ్వరారు 70,000 పెట్టి చేయించానండి కిటికీ అని చూపించారనుకోండి,
ఆ కిటికీ చూసి అబ్బా చాలా బాగుందండి ఈ కిటికీ అనడానికి బలం ఉండాలా? దానికి బలం ఎందుకు? రేపు న్యూరోబియాన్ ఇంజెక్షన్ చేయించుకొస్తానండి అప్పుడు చూపిద్దరు కానీ మీ ఇంట్లో కిటికీ అంటామా? అది చూడ్డానికి ఎవడో బలం అనగడం, మరి మహర్షి బలం అన్నం ఎందుకు? భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి బాహ్యమునందు భోగములను చూసినప్పుడు ఆ భోగము మీద మనస్సు నిలబడిపోకుండా ఉండాలంటే తిరస్కరిస్తూ చూడగలగాలి. దానికి బలం ఉండాలి. దానితో తాదాత్మ్యం పొందడానికి బలం ఎందుకు? వచ్చిన వారికి ఇవి కాదు కావలసింది, సీతమ్మ కావాలి, ఆత్మదర్శనం కావాలి. వీటిని తిరస్కరించడానికి బలం ఉండాలి యోగిగా. ఆ బలంతో హనుమ ఉన్నారు. అందుకని గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. ఏమి శ్లోకాలు వేస్తారండి! కపి అన్నారు ఇక్కడ. కపి అంటే బ్రహ్మమును పానము చేసేటటువంటి వాడికి సీతమ్మ దర్శనం తప్ప నాకేది అక్కర్లేదు అని వెతుకుతున్న వారికి ఏం కనబడ్డాయిట? గృహాణి నానా వసురాజితాని. అలాంటి ఇల్లు ఇంకా భూమండలంలో ఎక్కడ ఉండవు. అలాంటి ఇల్లుట. ఈ ఇంట్లో ఒక్క దోషం పట్టుకుంటానంటే ఎంత పండితుడిని మీరు తీసుకురండి, అందులో ఒక్క దోషం కనపడతా ఇంట్లో. అలా ఉందిట ఇల్లు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని. దేవతలు కూడా ఆ ఇంటికి వస్తే పూజ చేసుకుందాం అనిపిస్తుంది, అలా ఉన్నాయిట ఇల్లు. దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని. ఒక్క దోషం లేదట. అంతంత అందంగా ఉన్న ఇళ్ళని కపిర్దర్శ స్వబలార్జితాని, చాలా బలంతో చూశారట. ఎందుకని? అబ్బా ఎంత బాగుందో నిజంగానండి, ఆ పిశాచుడి యొక్క ఇల్లు ఉంటుంది నిజంగాను అన్నారనుకోండి. ఇక్కడ ఏదున్నట్టు మీకు లోపల వాడి ఇల్లు దూరింది. వాడి ఇల్లు మీకు ఇక్కడికి వచ్చింది అంటే ఆ జాగా బ్రహ్మము కూర్చోవడానికి ఇరుకైపోయినట్టే కదా. ఇక్కడ ఖాళీగా ఉండాలంటే చూసిన వాటిని తిరస్కరిస్తూ ఉండాలి. మా స్వామి ముందు ఇదంతా, మా స్వామి ముందు ఇదంతా అంటూ ఉండాలి. అందుకని సీతమ్మ తప్ప ఆయనకి అన్యం అక్కర్లేదు. అందుకని బలార్జితాని, బలంతో వెతుకుతున్నారట. ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి సాధకుడు ఎలా ఉంటాడో, ఎలా అన్వేషిస్తాడో చూపిస్తున్నారు చూడండి. అలా వెతుకుతూ పుష్పక విమానంలోకి ప్రవేశించారట. ఆ పుష్పక విమానం సామాన్యమైంది కాదు. మహానుభావుడు వాల్మీకికే చెల్లింది. ఆయన అంటారు, తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని తపశ్శక్తితో సంపాదించారు. ఎవరు? అసలు ఆ పుష్పక విమానం ఎవరిదో మీకు తెలుసా? ఆ పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మాణం చేశాడు. విశ్వకర్మ అంటే ఎవరు? భగవంతుడే. విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్ట స్థవిరో ధ్రువ. విశ్వకర్మ నిర్మాణం చేసి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. బ్రహ్మగారు దీని మీద మీరు ఎక్కి తిరగండి అని. ఆ బ్రహ్మగారి గురించి కుబేరుడు తపస్సు చేశాడు. కుబేరుడి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చాడు. కుబేరుడి దగ్గర నుంచి ఆయన్ని చావగొట్టి వీడు తెచ్చుకున్నాడు. ఆ పుష్పక విమానానికి ఉన్న గొప్ప శక్తి ఏమిటిట? పుష్పక విమానంలో మీరు కూర్చుంటే మనస్సమాధాయ విచారచారిణం. అందులో కూర్చుని ఒక్కసారి అలా మానస సరోవరానికి ఎడదాం అనిపించింది అనుకోండి, అంతే. మీరు కళ్ళు తెరిచేటప్పటికి అది మానస సరోవరంలో ఉంటుంది. ఇంకా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మానస సరోవరానికి ఏదో తీసుకెళ్లిపోయి ఇలా తలుపులన్నీ వేసి ఒక్క పెట్టుతూ తీసుకెళ్లిపోవడం కాదు. దాన్ని దంతంతో చెక్కి ఉంటుందిట, వజ్రవైఢూర్యాలతో నగిషీలు పెట్టుంటాయిట. అందులో సరోవరాలుంటాయి, అందులో పద్మాలుంటాయి, అందులో కింజిల్కాలుంటాయి, ఉద్యానవనాలుంటాయి, బ్రహ్మాండమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి వేదికలుంటాయి, కూర్చోడానికి ఆసనాలుంటాయి, పడుకోవడానికి తల్పాలుంటాయి, విహరించడానికి ప్రదేశాలుంటాయి, పడుకోవడానికి బెడ్రూమ్ కూడా ఉంటుంది అందులో. ఇన్నింటితో ఇవాళ మనం విమానంలో వెళ్ళిపోతూ దేశాధినేత పత్రికా విలేకరుల సమావేశం విమానంలో కండక్ట్ చేశారంటే పిల్లలు పేపర్ చదివి తండ్రిని అడుగుతారు, అదే నాన్నగారు ప్రెస్ కాన్ఫరెన్స్ విమానంలో ఎలా పెడతారండి అని అడుగుతారు. ప్రధానమంత్రి గారు వెళ్లే విమానానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా ఆ పుష్పక విమానంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయిట. ఎంతమంది ఎక్కండి, ఒకటికి చోటు ఉంటుంది. సీటింగ్ కంజెషన్ రావడం, సర్దు కూర్చోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం పుష్పక విమానంతో ఉండవు. అలాంటి పుష్పక విమానాన్ని వాడు కుబేరుణ్ణి కొట్టి పట్టుకొచ్చి అది ఎక్కి తిరుగుతూ ఉంటాడు భూమండలం అంతా. ఎందుకు తిరుగుతాడు? ఎవడి దగ్గర ఇంకా ఏ మంచి వస్తువు ఉంటే అది అందులో పెట్టి తెచ్చుకుంటుంటాడు. సీతమ్మ తల్లిని అలాగే తీసుకొద్దామనే కదా వెళ్ళాడు వాడు. కానీ వెళ్ళినప్పుడు మాత్రం గాడిదల రథం ఎక్కి వెళ్ళాడు. అందుచేత
అటువంటి పుష్పక విమానంలోకి ఎక్కారట స్వామి హనుమ. ఎక్కితే ఆయన కనపడినటువంటి సన్నివేశం ఏమిటో తెలుసా అండి? మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమండలాన్నంతటినీ ఓ తివాచీ మీద చిత్రించారట. మీరు ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ పుష్పక విమానంలో ఇలా చూశారనుకోండి, భూమండలం అంతా ఉంటుంది తివాచీ మీద. భూమండలం అంతా ఉందంటే ఏమంటే మన అట్లాస్ లో ఉన్నట్టు చిన్న ఫోటో వేసి చిన్న తివాచీ వేస్తారా అని మీరు అనుకుంటారేమో. వెంటనే మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజిపూర్ణ. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాలు చెక్కారట. పర్వతాలు ఒకటే కాదుట, శైలాకృతా వృక్షవితానపూర్ణా. ఏ పర్వతం మీద ఎన్ని చెట్లున్నాయో అన్ని చెట్లు చెక్కారట. చెట్లే కాదుట, వృక్షాకృతా పుష్పవితానపూర్ణా. ఆ చెట్లు కింద ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని పువ్వులు చెక్కారట. ఆ పువ్వులు కాదుట, పుష్పాకృతా కేసరపత్రపూర్ణా. అందులో ఉన్న కేసరములు కూడా చెక్కారట. అంటే ఈ భూమండలంలో ఉన్న సమస్తం అక్కడ ఉంటుంది. అంటే అది మరొక భూదేవి యొక్క స్వరూపం. అంత అందంగా ఆ పుష్పక విమానంలో ఉండేటటువంటి ఏర్పాటు ఉందిట. అందులోకి చూసి ఇంతటి స్వామి హనుమ తెల్లబోయి ముక్కును వేలేసుకున్నారు. ఏమిరా ఈ పుష్పక విమానం, ఈ డాబేమిటి, ఈ సొబగేమిటి అని. గమ్మత్తు ఏమిటంటే అందులోంచి కొంచెం బయటికి ఇలా వచ్చి చూస్తే నియుజ్యమాన సుగజా సుహస్త సకేసరాశ్చోత్పల పత్రహస్త బభూవ దేవీ చకృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. లక్ష్మీదేవి ఇలా కూర్చుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవేని అమ్మవారు పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నట్టుగా 4 భుజాలతో ఉంటుంది. ఉంటే 2 ఏనుగులు బంగారు కలశములను 2 పట్టుకొచ్చి అమ్మవారి మించి ఆ పద్మలతో అభిషేకింపబడినటువంటి అమ్మవారి మీద ఈ పద్మపు రేకులు పడుతుంటాయిట. అలాంటి లక్ష్మీదేవి యొక్క మూర్తి అక్కడ ఉందిట. దీన్ని వాడు ప్రతిరోజు అక్కడ నమస్కారం చెయ్యాలి లక్ష్మీదేవికి. ఎందుకని మరి వాడికి ఐశ్వర్యం కావాలిగా, నమస్కారం చేస్తాడు. రావణాసురుడిలో ఉన్న దోషం ఏమిటో తెలుసా అండి? ఇంకా సుందరకాండలో కొన్ని సర్గలు మీరు ఇంటి దగ్గర చదువుకోవాలి తప్ప అసలు సభాముఖంగా చెప్పడం కుదరదు. ఎంత దారుణాతి దారుణమైన స్థితులు వర్ణించారంటే హనుమ కాబట్టి అటువంటిది చూసి కూడా అగ్ని పరీక్షకి నిలబడ్డారు. నా మనస్సులోకి ఒక్క స్త్రీ ప్రవేశించలేదని. ఒంటి మీద నూలు పోగు లేని స్త్రీల దగ్గర నుంచి భర్తతో రమిస్తున్న స్త్రీల వరకు చూశారు హనుమ. ఎందుకని వెతకాలి మరి సీతమ్మ కోసం, అన్వేషణలో చూశారు. ఆఖరణ అంటారు, నా మనస్సులో చూశాను తప్ప, సీతమ్మేమో అని చూశాను తప్ప ఒక్కరు నాకు జ్ఞాపకం లేరు, నా మనస్సుకి వికారం కలగలేదన్నారు. అది యోగి యొక్క శక్తి అంటే, మహానుభావుడిది.